తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. తమిళ సినీ నటుడు తలపతి విజయ్ రాజకీయాలను బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చారు. నిన్న వెలువడిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన టీవీకే ఎవరూ ఊహించని విధంగా 108 స్థానాల్లో గెలుపొందింది. 234 స్థానాలున్న తమిళ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాడు విజయ్. ఈ ఎన్నికల్లో విజయ్ పార్టీ సాధించిన ఓట్ షేర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. టీవీకే ఏకంగా 34.92% ఓట్లను సాధించింది. 2000 సంవత్సరం తర్వాత దేశంలో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక పార్టీ ఇంత భారీ ఓట్ షేర్ దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీల తొలి ఎన్నికల ప్రదర్శనను పరిశీలిస్తే విజయ్ విజయం ఎంత పెద్దదో అర్థమవుతోంది. 2013లో ఢిల్లీలో తొలిసారి పోటీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 29% ఓట్ షేర్తో 70కి 28 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తొలి ఎన్నికల్లో 27.9% ఓట్ షేర్తో 70 స్థానాలు దక్కించుకుంది. అలాగే 2004లో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి 6.7% ఓట్ షేర్తో తెలంగాణ ప్రాంతంలో 26 సీట్లు గెలిచింది. ఈ గణాంకాలతో పోలిస్తే విజయ్ పార్టీ తొలి పోరాటంలోనే చారిత్రక విజయాన్ని నమోదు చేసిందని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికరమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. చాలా సర్వేలు విజయ్ పార్టీకి 0 నుంచి 6 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాయి. అయితే ప్రదీప్ గుప్తాకు చెందిన యాక్సిస్ మై ఇండియా సంస్థ మాత్రమే విజయ్ వేవ్ను సరిగ్గా అంచనా వేసింది. టీవీకే పార్టీకి 98 నుంచి 120 సీట్లు వస్తాయని ఆ సంస్థ ముందుగానే చెప్పడం గమనార్హం. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ స్థాపించినటువంటి ఈ పార్టీ సృష్టించినటువంటి ప్రభంజనం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినటువంటి టీవీకే ఎవరూ ఊహించని విధంగా 108 స్థానాల్లో గెలుపొందింది. 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచింది. ఈ విజయం ఈ ఎన్నికల సమయంలో పుట్టింది మాత్రమే కాదు, ఇది ఏళ్ల తరబడి దశల వారీగా నిర్మించిన ఒక పటిష్టమైన వ్యూహం తాలూకు ఫలితం. అభిమాన సంఘాల నుంచి క్రమశిక్షణ గల రాజకీయ శక్తిగా మారిన ఈ ప్రస్థానం 6 కీలక దశల్లో సాగినట్టుగా ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. దశ నెంబర్ 1, అభిమాన సంఘాలే పునాదిగా ఉన్నాయి. విజయ్కు తమిళనాడు అంతటా లక్షలాది మందితో కూడిన రసిగర్ మండ్రాలు అంటే అభిమాన సంఘాలు ఉన్నాయి. ఆయన వాటిని కేవలం సినిమా ప్రచారాలకు మాత్రమే పరిమితం చేయలేదు, వాటిని వ్యవస్థీకృత సేవా కార్యక్రమాల్లోకి మళ్లించారు. రక్తదాన శిబిరాలు, విపత్తు సహాయక చర్యలు, విద్యార్థులకు సన్మానాలు, ఇతర సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు నిరంతరం చేరువయ్యారు. కోయంబత్తూరు వంటి నగరాల్లో వేలాది మంది అభిమానులు సంఘటితమై సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనివల్ల ఎన్నికల సమయంలో కాకుండా ఏళ్ల తరబడి ప్రజలతో ఒక ప్రత్యక్ష రాజకీయాలకు అతీతమైనటువంటి సంబంధం ఏర్పడింది. ఇక స్టేజ్ నెంబర్ 2, అసలు ఎన్నికలకు ముందే ప్రయోగం చేశారు. 2021లో విజయ్ తన వ్యవస్థను పరీక్షించడానికి ఒక ప్రయోగం చేశారు. పార్టీని అధికారికంగా ప్రకటించకుండా తన అభిమాన సంఘాల సభ్యులను స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించారు. కేవలం నెట్వర్క్ను మాత్రమే క్రియాశీలం చేశారు. అప్పుడు మొత్తం 169 మంది పోటీ చేస్తే 115 మంది విజయం సాధించారు. అభ్యర్థుల ఎంపిక, బూత్ నిర్వహణ, ఓట్లను సమీకరించడంలో తమ నెట్వర్క్ ఎంత పటిష్టంగా ఉందో ఈ ప్రయోగం నిరూపించింది. ఇక స్టేజ్ నెంబర్ 3, అభిమానుల నుంచి క్రమశిక్షణ గల క్యాడర్గా ఎన్నికవడం. 2026 ఎన్నికలకు ముందు కేవలం అభిమానులను చేర్చుకోవడంపై కాకుండా సరైన వారిని ఎంచుకోవడంపై విజయ్ దృష్టి పెట్టారు. కార్పొరేట్ తరహా ఇంటర్వ్యూలు, నేపథ్య పరిశీలనలు జరిపి బాధ్యతల్ని అప్పగించారు. కేవలం అభిమానం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ, పనితీరు ఆధారంగా వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఏజెంట్లు, నియోజకవర్గ సమన్వయకర్తలను నియమించారు. దీంతో అభిమానుల భావోద్వేగ బలానికి సంస్థాగత క్రమశిక్షణ కూడా తోడైంది. దశ నెంబర్ 4,
సాంకేతికంగా మారిన విజిల్ గుర్తు. విజిల్ గుర్తును వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా, సులభంగా గుర్తుపట్టేలా రూపొందించారు. ఈ గుర్తు కేవలం బ్యానర్లకే పరిమితం కాలేదు. మహిళలు తమ ఇళ్ల ముందు కోలం వేయడం అంటే ముగ్గులతో కూడా ప్రారంభించారు. దీంతో వీధులన్నీ విజయ్కు మద్దతుగా నిలువుటద్దం పట్టాయి. ఇది చూడ్డానికి సహజంగా అనిపించింది. దీంతో పాటుగా పక్కా ప్రణాళికతో కూడిన వ్యవస్థ కూడా పనిచేసింది. దశ నెంబర్ 5, ప్రచారం వెనుక పటిష్టమైనటువంటి నెట్వర్క్. ప్రచారానికి అవసరమైన యంత్రాంగాన్ని కొత్తగా నిర్మించలేదు. ఏళ్లుగా ఉన్న వాట్సాప్ గ్రూపులనే ప్రచారానికి ఉపయోగించారు. జెండాలు, రవాణా, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం వంటి పనులన్నీ వాలంటీర్లు చూసుకున్నారు. విజయ్ ఒకవైపు స్థానిక నాయకులతో సమావేశమై క్షేత్రస్థాయి సమాచారాన్ని తీసుకుంటూ, మరోవైపు అవినీతి, సంక్షేమం, యువత వంటి అంశాలపై సందేశాలను కింది స్థాయికి పంపిస్తూ వ్యూహాత్మ నియంత్రణను తన చేతుల్లోకి ఎంచుకున్నారు. దశ నెంబర్ 6, అనిల్ అనే ఒక ప్రత్యేక గుర్తింపు. ఈ ప్రస్థానంలో విజయ్ మద్దతుదారులకు అనిల్ అంటే ఉడతా అనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చారు. 2011లో విజయ్ ఏఐఏడీఎంకేకు మద్దతించినప్పుడు శ్రీరాముడు లంకకు వారధి నిర్మించే సమయంలో ఉడతా తన వంతు సహాయం చేసినట్టు తాము కూడా చిన్న సాయం చేస్తున్నామని ఆయన తండ్రి చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీని ప్రత్యర్థులు ఎగతాళిగా అనిల్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ కాలక్రమేణా విజయ్ మద్దతుదారులు దాన్నే గర్వంగా స్వీకరించి తమ గుర్తింపుగా మార్చుకున్నారు. చిన్న చిన్న శక్తులు ఏకమైతే పెద్ద విజయం సాధించవచ్చడానికి ఈ ప్రయాణం ఒక ఉదాహరణగా నిలిచింది. ఇక దీంతో పాటుగా విజయ్ తాను పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీతో గెలిచారు. పెరంబూరు నియోజకవర్గంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి డిఎంకే అభ్యర్థి ఆర్డి శేఖర్ పై ఏకంగా 53,715 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో విజయ్కు 1,20,365 ఓట్లు వస్తే శేఖర్కు కేవలం 66,650 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ పీఎంకే అభ్యర్థి 3వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా తిరుచిరాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ పరంపర కొనసాగించారు. ఇక్కడ డిఎంకే అభ్యర్థి ఎస్ ఇనిగో ఇరుదదయాల్పై 27,416 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ స్థానంలో విజయ్కు 91,381 ఓట్లు, ఇరుదయాజ్కు 63,965 ఓట్లు లభించాయి. అన్నాడీఎంకే అభ్యర్థి 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఈ మేరకు తన విజయాలపై విజయ్ ఎన్నికల అధికారుల నుంచి సర్టిఫికెట్లు అందుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే 2 చోట్ల గెలవడం ద్వారా దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలకు విజయ్ గట్టి పోటీ ఇవ్వనున్నారనే సంకేతాల్ని పంపించారు. అయితే విజయ్ గెలుపొందినటువంటి 2 స్థానాల్లో ఏది తన వద్ద ఉంచుకుంటారో, దేనికి రిజైన్ చేస్తారు, రిజైన్ చేసినటువంటి స్థానాల్లో దేని నుంచి పోటీలో ఉండబోతున్నారు, ఎవరిని నిలబెడతారు, మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.